ఏప్రిల్ 22, 2020 రోజు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మన షెడ్యూల్డ్ ప్రాంతాలలో కల్పిస్తున్నటువంటి టీచర్ నియామకాలలో జీవోఎంఎస్ నెంబర్ 3ని 100% రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి జీవోఎంఎస్ నెంబర్ 3ని కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ షెడ్యూల్డ్ ఏరియాలకు సంబంధించినటువంటి షెడ్యూల్డ్ ఏరియాలో షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి అక్కడ స్థానికులకే రిజర్వేషన్ కల్పిస్తూ 2001లో రిజర్వేషన్ను జీఓఎంఎస్ నెంబర్ 3ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విడుదల చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా అది అమలు జరుగుతున్నది. దాని మీద 5 జడ్జిల ధర్మాసనం సుప్రీంకోర్టు 22/4/2020లో సంచలనాత్మకమైనటువంటి భారతదేశంలోనే ఒక కీలకమైన తీర్పును వెలువడిస్తూ 100% ఎస్టీ రిజర్వేషన్ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించడం జరిగింది. దానితో పాటుగా జీఓఎంఎస్ నెంబర్ 3లో ఉన్నటువంటి నిబంధన షెడ్యూల్డ్ ప్రాంతంలో 26 జనవరి 1950 నాటికే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నటువంటి షెడ్యూల్డ్ తెగలకు మాత్రమే 100% రిజర్వేషన్ వర్తిస్తుందని అది ఒక కండిషన్ పెట్టడం జరిగింది. ఆ కండిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా అసలు ఈ షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి షెడ్యూల్డ్ ప్రాంతాలలో రిజర్వేషన్లు ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు, దాని యొక్క వాటి మీద ఉన్నటువంటి వివాదాలు, వాటి మీద ఉన్నటువంటి సమస్యల మీద చర్చించుకుందాం.